బంగారాన్ని అలంకరణతో పాటు ఆస్తిగా భావించే మహిళల యొక్క ఆలోచనల ఒత్తిడి మగవాళ్ళ మీద పడుతుంది. ఎంతో కొంత బంగారం కొనాల్సిందే, కొనాల్సిందే అని పట్టుబడుతున్నటువంటి వేళ బంగారం కొంటున్నారు. ఇక్కడ ఇంటి అవసరాలు నష్టపోతున్నారు. అప్పుల పాలైనా సరే బంగారం కొనాలన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే బంగారం ధరలు పెరిగిపోతూ ఉండటంతో మరింత ప్రెషర్ పెరుగుతుంది. పిల్లల కోసం బంగారం ఎక్కువ కొనండి, లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో పెళ్ళిళ్ళ కోసం కొనండి, భవిష్యత్తులో మనవళ్ళు మనవరాళ్ళ కోసం కొనండి అంటూ అవసరమైతే ఇప్పుడు అప్పు చేసి కొన్నా పర్లేదు, అది రేపు పొద్దున దీనికి డబుల్ అయిపోతుంది, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎట్ అవుతుంది అన్నటువంటిది ఏదైతే ఆ గోల్డ్ మాఫియా వాళ్ళ ప్రెషర్ మన మెదళ్లలో పడింది, మహిళల మెదళ్లలో అది చేరి అది మగవాళ్ళ నెత్తిన పడుతోంది. దాని ఇంపాక్ట్ బంగారం కొనేస్తున్నారు. కొన్నాక ఏం చేయాలి? అలంకరించుకొని రోజు తిరిగితే దొంగలు లాక్కుపోతారు. ఇంట్లో ఉన్నదని తెలిసినా దొంగలు వచ్చి దొంగతనం చేస్తారు. సరే కానీ సరే అకేషన్స్ అప్పుడు వాడతారు. మిగతా టైంలో అదొక డెత్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అంటే ఆ డబ్బులు అట్లా పక్కన పెండింగ్ అయిపోతుంది. ఇది అప్పులు చేశారు. అప్పులు ఎలా తీరాలి? వీటిని తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నారు. ఇది విపరీతంగా పెరిగిపోతుంది. రేటు తక్కువగా ఉన్నప్పుడు కొంటే, రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి దాంతో పోల్చుకుంటే ఈ కొన్నప్పటి ధర వచ్చేస్తుంది కాబట్టి ఆ రేంజ్‌కి ఇది. వడ్డీ వరకు మనం కట్టుకుంటాం. బంగారం మన చేతిలో ఉంది. ఇది పెరిగిపోతుంది. దాంతో ఇప్పుడు బంగారానికి సంబంధించి కొత్త అడుగులు వేస్తున్నారు. 3000 కొత్త శాఖలు ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అప్పిస్తామనే కంపెనీలు 3000 కొత్త శాఖలు పెట్టడానికి ముందుకొచ్చినాయి. దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. దాదాపుగా తాకట్టు పెడితే లభించే రుణ మొత్తం కూడా అధికమవుతుండే విభాగంలో సంస్థాగత మార్కెట్ 2025-26లో 15 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టారట. 15 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని. ఇది విశేషం. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున బంగారాన్ని తాకట్టు పెట్టుకునే శాఖలకి పర్మిషన్ ఇస్తున్నారు. ఒక్కో శాఖకి 20 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందంట. దానికి ప్రిపేర్ చేస్తున్నారు.